నమస్కారం. డి న్యూస్‌కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్‌లో ముఖ్యాంశాలు. ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా అందరూ ఒకే కుటుంబమన్న ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ ఒంగోలు ఆర్యవైశ్య భవన్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి కొనిజేటి రోసయ్య విగ్రహం ఆవిష్కరణ. టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లాకు ఎస్పీగా రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్న నూతన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడి. బదిలీపై వెళుతున్న కలెక్టర్ తమీం అన్సారియాకు జిల్లా యంత్రాంగం తరపున ఘనంగా వీడ్కోలు సభ. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో విశేష కృషి చేశారని అభినందనలు. ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా అందరం ఒక కుటుంబమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య విగ్రహాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుతో కలిసి టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఆర్యవైశ్య భవన్కు సంబంధించిన లిఫ్ట్ను కూడా ప్రారంభించారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రోసయ్య కాంగ్రెస్ పార్టీలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కలిసిమెలిసి ఉండేవారమన్నారు. ఎంతో విలువలు కలిగిన వ్యక్తి రోసయ్య అని కొనియాడారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఎంతో మంచివారిని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, ఆర్యవైశ్యులకు అన్ని వేళలా అండగా ఉంటున్నారని కొనియాడారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన కొనిజేటి రోసయ్య ఎన్నో పదవులు అలంకరించారన్నారు. నిబద్ధత కలిగిన వ్యక్తి అన్నారు. ప్రజల శ్రేయస్సు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ఆర్యవైశ్య భవన్లో కొనిజేటి రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, లక్ష్మయ్య, వాసవి సత్ర సముదాయాల చైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కోట హనుమంతరావు, కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు, కోశాధికారి వక్కలగడ్డ సురేష్ కుమార్, గుర్రం రంగనాథ్, టంగుటూరి రంగస్వామి, అమర సత్యనారాయణ, కనమర్లపూడి సుధీర్, ఊటుకూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. కనపట్ల దేవుడు కనపట్ల రండి రండి. ప్రకాశం జిల్లా మహాసభ అధ్యక్షులు చిన్నదేవి ఆర్యవైశ్య నాయకులకి ఎమ్మెల్యే టీజీ గారు తమ విలువైన ముందుగా సెక్రటరీ, అలాగే 1,13,100 ఇచ్చిన వాళ్ళ 8 మందిని మాత్రమే మేము గౌరవించుకోదలుచుకున్నాం. ఈరోజు సమయభావం వల్ల టీజీ వెంకటేష్ గారు చెప్పినంతసేపు మౌనంగా ఉండి ఆయన ఇచ్చే చాలా విలువైన సందేశాన్ని ఆలకించాలని కోరుకుంటున్నాను. స్వర్గీయ కొనిజేటి రోసయ్య గారు విగ్రహాన్ని కూడా చేయడం సంతోషం. అట్లనే ఈ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా ఐక్యతగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలను జయప్రదం చేసినందుకు మన కోట హనుమంతరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు టీజీ వెంకటేష్ గారు, అదేవిధంగా పెద్దలు సిద్ధా రాఘవరావు గారు, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు హనుమంతరావు గారు, శ్రీనివాసరావు గారు, ఇంకా శ్రీ రామకృష్ణ గారు రాష్ట్ర అధ్యక్షులు, ఇంకా ప్రముఖులు ఎవరైతే ఆర్యవైశ్య సంబంధించిన వాళ్ళంతా కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు మన జిల్లా వాసులు అదేవిధంగా ఎన్నో పదవులు అలంకరించి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేసిన వ్యక్తి మన రోసయ్య గారు. అలాంటి రోసయ్య గారి విగ్రహాన్ని ఈరోజు ఈ ఆర్యవైశ్య భవన్లో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ భవనానికి లిఫ్ట్ కూడా ఒకటి ఎప్పటి నుంచో ఆగిపోయిన లిఫ్ట్ కూడా పెట్టుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ రెండింటికి కర్నూలు నుంచి
వైశ్యులకు పూర్తిగా మద్దతు ఇస్తారు. ఆరు వైశ్యులు చాలా మంచి వాళ్ళు కాబట్టి మరి ఎక్కడైనా ఊరైనా కొల్లగాడు ఉంటుంది, ఏదో 1% వెదోడు ఉండొచ్చు. 99.9% మంచివాళ్ళు ఉన్నారు సార్. మీ సహకారంతో, మీ వాయిస్తో, మీ అధికారంతో, మీ కండబలంతో ఖచ్చితంగా ఉంటారు ఎమ్మెల్యే. ఎవరైనా మీ మీదకి వస్తే ఒక ఏడేస్తే పోతారు, వాళ్ళ పైకి పోతారు, ఎవరు రారు. సో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు. వారికి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని బ్లెస్ చేస్తున్నాం. ఇక రాఘవల్ గారు ఇక్కడ పితామహులు ఈ ప్రాంతంలో ఆరు వైశ్యులకు రాఘవల్ గారు ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన చేయలేనిదే ఏ కార్యక్రమం జరగదు. ఒక ఒంగోలు జిల్లానే కాకుండా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఏ దాన ధర్మ కార్యక్రమాలు అడిగినా ఆయన 2 చేతులతో దాన ధర్మాలు చేస్తుంటారు. వారికి, వారి దంపతులకు ఎప్పుడూ ఈ సేవలో నిమగ్నమై ఉన్నందుకు ఎన్నో కష్టాలు పడి వ్యాపారాలు చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దానం చేసే కార్యక్రమం మాత్రం ఎప్పుడూ తప్పు చేయలేదు. వారికి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ఏర్పడిన ప్రకాశం జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రకాశం జిల్లా 42వ ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పోలీసు శాఖ ద్వారా మంచి సేవలు అందించేలా చూస్తానని తెలిపారు. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో మరింత ప్రాధాన్యం ఇచ్చి కింది స్థాయి నుంచి మొదలు పోలీసు అధికారుల వరకు బాధ్యతాయుతంగా పనిచేసి మంచి సేవలు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. శక్తి టీములను బలోపేతం చేస్తానని చెప్పారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తానని స్పష్టం చేశారు. జిల్లాలో మంచి పోలీసు వ్యవస్థను ప్రజలకు అందిస్తానని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హామీ ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన ఎస్పీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈరోజు నేను ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. టంగుటూరి ప్రకాశం పంతులు మన మొదటి ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్నటువంటి ఈ జిల్లాకి నేను ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జిల్లాకి ఏదైతే మంచి పేరు ఉందో ఆ మంచి పేరు నిలబెట్టే విధంగా పోలీస్ శాఖ వారు సేవ చేసే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఆశయాల మేరకు ఏదైతే లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్ట్ ఉందో దాని పట్ల మరింత ప్రాధాన్యత ఇచ్చి ప్రకాశం జిల్లాలో ప్రజలకి మరింత అందుబాటులో ఉంటూ మా పోలీస్ శాఖ అంతా కూడా ఆఫీసర్స్ నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ బాధ్యతాయుతంగా ప్రజలకి మంచి చేసే విధంగా, వారికి మంచి సేవలు అందించే విధంగా అందరం కూడా సాయశక్తులా కృషి చేసే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పి మీ అందరి తరపున ప్రజలకు తెలియజేస్తున్నాను. మహిళల యొక్క సురక్షత అనేది అది మనకు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్టు. సో వాళ్ళ యొక్క సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఏదైతే ఈ శక్తికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ ఉందో ఆ ఇనిషియేటివ్ని కూడా ఇంకా ముందుకు తీసుకునే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే టెక్నాలజీని వినియోగించడంలో కూడా వీలైనంతగా ఏవైనా మనం అంటే ప్రస్తుతము చేస్తూనే ఉంటారు, ఒకసారి దాన్ని కూడా మనం అధ్యయనం చేసి రానున్న రోజుల్లో ఇంకా దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా కలెక్టర్గా తమీం అన్సారియా గత ఏడాది జూన్ 27వ తేదీన బాధ్యతలు చేపట్టి 14 నెలలు విధులు నిర్వహించి జిల్లాలో తనదైన ముద్ర వేశారని పలువురు అధికారులు అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో విశేషమైన కృషి చేశారని అన్నారు. బంగారు బాల్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పశ్చిమ ప్రాంతంలో బాల్య వివాహాలను నిరోధించేందుకు విశేషమైన చర్యలు చేపట్టారని అన్నారు. ఇందుకు గాను జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు అందుకోవడం ప్రకాశం జిల్లాకు దక్కిన గౌరవం అని అన్నారు.
జిల్లాకు కలెక్టర్గా విశేష సేవలు అందించి బదిలీపై గుంటూరు జిల్లా కలెక్టర్గా వెళుతున్న తమీం అన్సారియాకు రిమ్స్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం తరపున ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ జూన్ 27th ప్రకాశం జిల్లాలో జాయిన్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా నాకు ఆర్డర్ వచ్చినప్పుడు ఈ జిల్లా గురించి చెప్పినది ఒక వెనకబడిన జిల్లా, రాష్ట్రంలోనే చాలా పెద్ద జిల్లా, ఇక్కడ ఎక్కువ సోషియలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్న జిల్లా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రకాశం జిల్లా ఈస్ నోన్ ఫర్, అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. అప్పుడే ఈ జిల్లాకు రాకముందే ఈ జిల్లాకు వెళ్తే, బికాస్ ప్రకాశం జిల్లా నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఫస్ట్ జిల్లా, ఒక కలెక్టర్ అయి డిస్ట్రిక్ట్ ఇవి చెయ్యాలి, ఇలా నేను పనితీరు ఉండాలి అన్న ఒక విజన్ అనేది ఉంటుంది. విత్ సేమ్ కైండ్ ఆఫ్ విజన్తో నేను కూడా ప్రకాశం జిల్లాలో చేరడం జరిగింది. సో అప్పటి నుంచి అంటే మనము ఎంతైనా విజన్ పెట్టుకోవచ్చు, గోల్ పెట్టుకోవచ్చు, బట్ దాంటిని రియలైజ్ చేయాలంటే, అచీవ్ చేయాలంటే ఎగ్జిక్యూషన్కు ఒక మంచి టీమ్ అనేది ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలుగుతాము. అటువంటి ఒక మంచి టీం, మంచి జిల్లా ఆఫీసర్స్, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్ నాకు 14 నెలల పైచిలకు ఇక్కడ పనిచేయడం జరిగింది. సో కొత్తలోనే మరి నేను ఎలక్షన్ ముందు నుంచి కంటిన్యూ అయిన ఆఫీసర్గా ఉన్నాను కనుక మరి వచ్చిన కొత్తలోనే కొత్త టీము, కొత్త అడ్మినిస్ట్రేషన్ అంతా స్టార్ట్ చేయాలి. ప్రభుత్వం కూడా, రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారింది, మీకు తెలుసు. సో దీని నుంచి మరి అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఉన్న అడ్మినిస్ట్రేషన్ అనేది, పాత అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పుడు లేదు. మళ్ళీ కొత్తగా అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసి, అంటే ఒక రకంగా ఒక స్క్రాచ్ నుంచి మళ్ళీ బిల్డప్ చేసి ఇది చేయడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో. విజయదశమి పండుగను పురస్కరించుకొని శ్రీ విష్ణు యమహా సరికొత్త ఆఫర్లను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. సూపర్ 6 పేరుతో 6 రకాల ఆఫర్లతో కూడిన పోస్టర్ను ఆయన నివాసంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. ప్రజలకు అందిస్తున్న ఆఫర్లను ఎమ్మెల్యే దామచర్లకు శ్రీ విష్ణు యమహా షోరూమ్ యజమాని విష్ణు వివరించారు. జిల్లాలోని శ్రీ విష్ణు యమహా షోరూంలో సూపర్ 6 ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విష్ణు మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా ఈ నెల 22 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ప్రతి వాహనంపై 25,000, ఆపై డిస్కౌంట్తో సరికొత్త మోడల్స్తో దసరాకు స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. ఇలాంటి మంచి ఆఫర్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లకు అందుబాటులో ఉంటామని అన్నారు. మేము శ్రీ విష్ణు యమహా ఈసారి దసరాకి సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసాము. సూపర్ 6 ఆఫర్లతో ఈరోజు మన గౌరవనీయులైన దామచర్ల జనార్దన్ గారిచే లాంచ్ చేయబడింది. సో ఈ సూపర్ 6 ఆఫర్లు అనేది ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి వాహనం కొనుగోలుపై మనకి ఒక జిఎస్టీ బెనిఫిట్, ఇన్సూరెన్స్ డిస్కౌంట్, తర్వాత ఒక కిట్ సైకిల్, తర్వాత ఒక డఫుల్ బ్యాగ్, తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఒకటి, తర్వాత రోడ్ సైడ్ అసిస్టెన్స్, మొత్తం ఈ విధంగా 6 ఆఫర్లు పొందవచ్చు ప్రతి ఒక్క కస్టమరు. సో ఈ ఆఫర్ ప్రకాశం జిల్లాలోని మన యమహా శ్రీ విష్ణు యమహా షోరూమ్ నందు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 20 తేదీ వరకు మాత్రమే. సో ప్రకాశం జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
ప్రకాశం జిల్లాలో 14 నెలలు ప్రజలకు ఉత్తమ సేవలు అందించి సిబ్బంది సంక్షేమానికి కృషి చేయడంలో తనదైన ముద్ర వేసుకుని బదిలీపై విజయనగరం ఎస్పీగా వెళుతున్న ఏఆర్ దామోదర్కు పోలీసు అధికారులు సిబ్బంది ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ప్రకాశం జిల్లా శాంతి భద్రతల విషయంలో ప్రాముఖ్యతను వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, మహిళలు పిల్లలపై నేరాలు అరికట్టడం, బందోబస్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కె శ్రీనివాసరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణకుమార్, ఏఆర్ డిఎస్పీ కె శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు సిబ్బంది ఘనంగా శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఇంటింటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని చేమకుర్తిలో 21 మందికి 15,58,148 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందించారు. సూర్యానగర్, క్రిస్టియన్ పాలెం, దిన్నెపురం, ఏకలవ్య నగర్ ప్రాంతాల్లోని లబ్ధిదారుల ఇళ్లకు బిఎన్ విజయకుమార్ స్వయంగా వెళ్లి వైద్య ఖర్చుల కింద ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులు పంపిణీ చేశారు. అదే సమయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. తమ ఎమ్మెల్యే స్వయంగా వచ్చి చెక్కులు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, చేమకుర్తి టీడీపీ నగర అధ్యక్షుడు ముప్పూరి చలమయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ కాట్రగడ్డ రమణయ్య, సొసైటీ చైర్మన్ పోనాటి వెంకట్రావు, జనసేన పార్టీ అధ్యక్షుడు తాతినేని రాము, కార్యదర్శి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. దర్శి పట్టణంలో శ్రీనివాస ఫంక్షన్ హాల్లో ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, సిద్ధరాఘవరావు, ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మీ సమక్షంలో ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా బొగ్గవరపు సుబ్బారావు, కార్యదర్శిగా మువ్వల శ్రీనివాసులు, కోశాధికారిగా లక్ష్మీ నరసింహారావు, ఉపాధ్యక్షులుగా కొంజేటి వెంకట సురేష్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గానికి ఉప్పుగుండూరు వాసవి క్లబ్, గ్రామ ఆర్యవైశ్యులు అభినందనలు తెలిపారు. అమ్మవారి పాదాల సాక్షిగా, మన ఆర్యవైశ్య పెద్దల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై వాసవి కన్యకా పరిశ్రమ అమ్మవారికి జై. చీరాల టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య పంపిణీ చేశారు. 120 మంది లబ్ధిదారులకు 1,02,00,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో ఇప్పటి వరకు ఒక్క చీరాల నియోజకవర్గంలోనే 419 మంది లబ్ధిదారులకు 4,50,00,000 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేయడం జరిగిందని అన్నారు. చీరాల నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతానని తెలిపారు. మరి ఇవాళ ఇప్పటి వరకు కూడా నాకు చెప్పడం ఏంటంటే, చీరాల్లో ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి నాయకుడు ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. అది నాకు చాలా సంతోషం ఇచ్చేటువంటి విషయం. ఇవాళ పేద ప్రజలకి సహాయం చేయగలుగుతున్నామంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి యొక్క పాత్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ప్రతి విషయంలో మోడీ గారి సహకారాన్ని తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మాట వాస్తవం, యథార్థమని కూడా చెప్తున్నాను. అలాగే ఇవాళ మేము ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ కూడా సంపాదించుకున్నాం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ విషయమే కాబట్టి అది కూడా దానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ 23,75,00,000 ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులను వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, కందుల నారాయణ రెడ్డిని వారి కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన నిరసన పిలుపులో భాగంగా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినట్లు ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శేషారావు హనుమంతరావు తెలిపారు. డిఏ, పిఆర్సీ, ఎరియర్స్ ప్రభుత్వం వెంటనే విడుదల చేసేలా చూడాలని కోరటం జరిగిందని అన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ కె రవి, నాయకులు విజయసారథి, సుబ్బారావు, రామారావు, వెంకట్రావు, వీరరాఘవులు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
మోడర్న్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం కర్నూలు రోడ్లోని హోటల్ సింధూర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడర్న్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్గా నీరుకొండ సింగయ్య, అధ్యక్షులుగా గౌసు భాష, ప్రధాన కార్యదర్శిగా బి శ్రీనివాసరావు, కోశాధికారిగా సీమ, జాయింట్ సెక్రటరీగా అలీతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు జి ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి అశోక్, సెక్రటరీ యోనస్ ఖాన్, శ్రీనివాసరాజు తదితరులు అభినందించారు. మరియు కొద్ది క్షణాలలో అసోసియేషన్ నడపాలంటే చీఫ్ ప్యాటర్న్ ఎంత ముఖ్యమో తెలియజేసే వ్యక్తి అదేవిధంగా అందరి కెమెరా చూడండి. వెయిట్ సార్, వెయిట్ ఒకసారి. ప్రాయమైన ఒక నిబద్ధతకి మూల కారణం. అలాగే శ్రీనివాస్ గారు చాలా నిరాడంబరమైన వ్యక్తి. సింగయ్య గారు మాట్లాడాలని నేను చక్కగా చెప్పారు. వస్తున్న చైర్మన్ గారికి మైక్ ఇస్తే మోడర్న్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఈ రోజు కొత్తగా నూతన కార్యవర్గంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు గారు, కోశాధికారిగా సీమ గారు ఉంటూ, చైర్మన్ గా నీరుకొండ సింగయ్య గారిని ఎన్నుకుంటూ యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యదీశపరుడు, బాడీ బిల్డర్ అయినటువంటి గౌస్ గారిని నూతన అధ్యక్షుడుగా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. మరియు అతని మిత్రుడిని కూడా మహబూబ్ అలీ ఖాన్ కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి శ్రీనివాసరాజు గారు రాష్ట్ర స్థాయి చైర్మన్ కార్యదర్శి మరియు జడ్జెస్ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ జడ్జి మన ఈశ్వర్ మాస్టర్ గారు. ప్రకాశం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్గా ముఖ్యంగా నన్ను అనుకున్నందుకు మీ అందరికీ కూడా ఫస్ట్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. దీని గురించి ఎక్కువగా మాట్లాడడం నాకు రాదు. ఫస్ట్ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, మీరు నా మీద పెట్టిన ఈ బాధ్యతని మీ అందరితోటి చాలా కలిసిమెలిసి పనిచేస్తూ మీతో పాటు ముందుకు నడుస్తానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ, This is a good occasion to meet all Tabba family. The Modern Prakasham District Bodybuilders Association ది సర్వసభ్య సమావేశం జరుగుతుంది. దానిలో కొత్త సభ్యవర్గం సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. దానిలో సెక్రటరీగా మా శ్రీనివాస్ గారు ఉన్నారు అండ్ ట్రెజరర్గా సీమ మేడం ఉన్నారు ముందు నుంచే. అండ్ కొత్తగా ఇప్పుడు మన గౌస్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అండ్ అలీ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ముందుకెళ్ళి ఈ ఒంగోలు ప్రజలందరినీ బలంగా మారుస్తారని నా నమ్మకం. మీరందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. మన మెయిన్ మోటో మనం బాడీ బిల్డర్లని, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లు పెడతాం, సమాజాన్ని బలంగా మారుస్తాం, అది మన మెయిన్ మోటో. బట్ సేమ్ టైం మన ఈ ప్రాంతాలు ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో ఆ ప్రాంతాన్ని మనం చాలా ప్రేమగా చూసుకోవాలి, ఆ ప్రాంతానికి బలాన్ని ఇవ్వాలి, ఆ ప్రాంతం గురించి మనం ఏదైనా కృషి చేయాలి మన అసోసియేషన్ తరఫు నుంచి. కాబట్టి మీరు బాగా బలంగా ఈ సమాజాన్ని మారుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే వంటి మహనీయుల విగ్రహాల చుట్టూ చెత్త కుండీలు పెట్టడం పలు విమర్శలకు తావిస్తుంది. ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న పూలే విగ్రహం పరిసరాలను మినీ డంపింగ్ యార్డు కేంద్రంగా మార్చారు. కుళ్ళిపోయిన చెత్త కుండీలను పూలే విగ్రహం వద్ద పెట్టడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఆయన జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహించి పూలదండలతో ముంచెత్తి గొప్పతనం చాటి చెప్పడం, ఆ తర్వాత ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పూలే విగ్రహం చుట్టూ ఉన్న చెత్తా చెదారాలను తొలగించడంతో డంపింగ్ పెట్టెలను తొలగించాలని డిమాండ్ చేశారు. మహనీయుల విగ్రహాల వద్ద పరిశుభ్రత పాటించడంతో పాటు పచ్చదనం పాటించేలా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
భారత జాతి ఐక్యతకు గుర్తుగా హిందీ దివస్ను సెప్టెంబర్ 14వ తేదీన అందరూ జరుపుకుంటామని పాఠశాల చైర్మన్ నాగేశ్వరరావు అన్నారు. పేస్ ఎన్ఆర్ స్కూల్ ప్రాంగణంలో హిందీ దివస్ వేడుకలు నిర్వహించారు. హిందీ భాష గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఇంగ్లీష్ తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన భాష హిందీ భాష అని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డైరెక్టర్ కళ్యాణి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా అందరూ ఒకే కుటుంబమన్న ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ ఒంగోలు ఆర్యవైశ్య భవన్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి కొనిజేటి రోసయ్య విగ్రహం ఆవిష్కరణ. టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లాకు ఎస్పీగా రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్న నూతన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడి. బదిలీపై వెళుతున్న కలెక్టర్ తమీం అన్సారియాకు జిల్లా యంత్రాంగం తరపున ఘనంగా వీడ్కోలు సభ. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో విశేష కృషి చేశారని అభినందనలు. డి న్యూస్లో నేటి మాట. గర్వంతో బతకడం కాదు, ధర్మంతో బతకాలి. ఓడినా గెలిచినా ధర్మం వైపే నిలబడాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.